సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు. అందరూ కూడా ఇన్వెస్ట్ చేసేప్పుడు కానీ, కొనేప్పుడు ఏదైనా సరే, ఒక ల్యాండే అనుకోండి, ఒక స్టాక్సే అనుకోండి, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా సరే, కొనేప్పుడు ఏంటంటే మనం తొందరపడి తీసేసుకుంటాం. బట్ అందరూ ఒక క్వెషన్ అడుగుతారు. కొనే ప్రైస్ ఇంపార్టెంటా? ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇంపార్టెంటా? ఆర్ 2 ఇంపార్టెంటా? ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది మీ రిటర్న్స్ మీద అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది ఏంటంటే ఆహ్, ఒక ఏదైనా డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్, అది ల్యాండ్ కానీ, స్టాక్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ తీసుకునేప్పుడు పక్కన వాళ్ళు గానీ, మనకు తెలిసిన వాళ్ళు గానీ, మనకు ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చేసిన డిసిషన్ బట్టి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాం. అండ్ వాళ్ళు చెప్పిన నంబర్సే కావచ్చు, ఆర్ నాలాగా ఎవరైనా యూట్యూబ్‌లో కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, ఎవరి ద్వారానో వింటా ఉంటాం. ఇంపార్టెంట్ ఏందంటే పాస్ట్ డేటా, పాస్ట్ బయింగ్, పాస్ట్ సెల్లింగ్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ అలాగే ఉంటదని తెలీదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఇగ్నోర్ చేసేదేంటంటే, మనకు నచ్చిందంటే కొని పడేస్తాం అంతే. ఆ బయింగ్ ప్రైస్ కరెక్టా లేదా అనేది చూడం చాలా మటికి. లాస్ట్ టైమ్ పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతుందిలే. బట్ 2 మనం ఎప్పుడు చూసుకున్నా సరే, ఏది మీ చేతుల్లో ఉంది. బయింగ్ ప్రైస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. కొనాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది. అమ్మాలా వద్దా అనేది, అంటే సెల్లింగ్ ప్రైస్ మాత్రం మన చేతిలో లేదు. మార్కెట్ డిటర్మైన్ చేస్తా ఉంటుంది. అందుకే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఏరియాలో ఒక కొత్తగా వెంచర్ మొదలు పెడుతున్నప్పుడు, ఆ ప్లాట్సో లేకపోతే అపార్ట్మెంటో చేసినప్పుడు, అర్లీ స్టేజ్‌లో కొన్నామనుకో, వాళ్ళు ఇంకా మార్కెట్‌లో ఎవరికీ తెలీదు. పర్మిషన్స్ వచ్చాయి. బట్ ఇంకా ఎవరికీ అడ్వర్టైజ్ చేయలేదు. వాళ్ళకి డబ్బులు ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు, నీకు ఎగ్జాంపుల్ ఒక రూ. 5,000కి ఒక చదరపు అడుగు అమ్మారనుకుందాం. ఆ ఫ్రెండ్ ఒక 1 ఇయర్ తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని యాజ్ ఇట్ ఈజే గాని, ఆర్ 2 ఇయర్స్ తర్వాత ఆక్యుపై చేసుకున్నాడు. అప్పటికి 7,500, 8,000 అయింది అనుకుందాం. అంటే 5,000కి 8,000 ఒక 1 ½ 2 ఇయర్స్ అనుకుందాం. అది చాలా బాగా పెరిగింది అంటాం. బట్ మీరొచ్చేసి అదే వెంచర్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో కాకుండా ఒక 6 నెలలు, 8 నెలలు పర్మిషన్ వచ్చింది. అడ్వర్టైజ్‌మెంట్ అయిపోయింది. చాలా అమ్మేశారు. మీరు కొనే టయానికి 6,500కి కొన్నారనుకోండి. ప్రాపర్టీ సేమ్, లొకేషన్ సేమ్, బట్ బయింగ్ ప్రైస్ ఈస్ డిఫరెంట్. సో, అందుకే బయింగ్ ప్రైస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీరు అమ్మేప్పుడు మాత్రం ఇద్దరికీ ఒకే రేట్ వస్తుంది. సో, సేమ్ వే మీరు గోల్డ్‌లో కూడా అంతే. అరే! ఇప్పుడు గోల్డ్ ఎక్కడో 1,00,000 ఉండింది. ఇప్పుడు 1,40,000 దాకా వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు కొనేస్తాను. నాకు కూడా 40,000 లాభం వస్తది అనుకుంటే నో. చెప్పలేము. ఇది న్యూ నార్మల్ అనేది గుడ్ బయింగ్ ప్రైస్ కాకపోవచ్చు. సేమ్ విత్ ద సిల్వర్. చాలామంది ఏంటి, దీపావళి అప్పుడు బయట మార్కెట్‌లో 2,00,000కు కొనేసారు కేజీ. ఇవాళ అయ్యుండొచ్చు. బట్ ఆ తర్వాత ఒక 3 రోజులు, 4 రోజుల తర్వాత 1,50,000 దగ్గరికి పడిపోయింది. అందరూ పానిక్‌లో అమ్మేశారు. ఎందుకు? వాళ్ళ బయింగ్ ప్రైస్ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి అప్పుడు నమ్మకం ఉండుంటే ఇవాళ 2,60, 2,70 దాకా కూడా వెళ్ళింది నిన్న మొన్న. సో, అంటే 60, 70,000 లాభం వచ్చేది. బట్ ఇన్‌స్టెడ్ వాళ్ళు కొన్న ప్రైస్ రాంగు. కన్విక్షన్ లేకపోవడం వల్ల, తొందరగా అమ్ముకోవడం వల్ల లాస్ కూడా అయ్యారు. సో, అందుకే చాలా మటుకేంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్, ల్యాండ్‌లో గాని, యాసెట్‌లో గాని బయింగ్ ప్రైస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అనాలిసిస్ చేయండి. ఏది కొనాలన్నా సరే, కొనేప్పుడు మీ పాకెట్‌లోంచి డబ్బులెళ్ళేప్పుడే మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది. సెల్లింగ్ చేసేప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% ఆఫ్ ద టైమ్, ఈవెన్ స్టాక్స్‌లో కూడా అంతే. మీరు కొన్న టయానికి ఆ స్టాక్ మంచి మొమెంటంలో ఉండి ఆల్రెడీ 30% పెరిగిందనుకోండి. ఆ టైంలో మీరు బై చేస్తే, ఆల్రెడీ కావాల్సిన గ్రోత్ అయిపోయాక చేస్తే, మీ డబ్బులు అక్కడే ఉండిపోతాయి. పెరగదు ఆ స్టాక్ ప్రైస్. సో, అండ్ అలా కాకుండా ఒక స్టాక్ డూయింగ్ వెల్, బట్ మార్కెట్ ప్రైస్ మిస్‌ప్రైస్ ఉంది. అండ్ ప్రైస్ బాగాలేదు. మీరు కొన్నాక ఒక 3 నెలలకి రిజల్ట్స్ తర్వాత మంచి రిటర్న్స్ వచ్చాయి. మొమెంటమ్ వచ్చింది. యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. సేమ్ స్టాక్, సేమ్ మార్కెట్, బట్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్‌ది డిఫరెంట్‌గా జర్నీ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బయింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆబ్వియస్‌లీ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో నువ్వు తొందరపడి అమ్మితే ఇబ్బంది పడతావు. సో, 2 ఇంపార్టెంటే. బట్ అందులో మాత్రం ఎప్పుడు కూడా ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అనేది బయింగ్ అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ ఇట్లాంటి హార్డ్ అసెట్స్‌లో మరీ ఎక్కువగా చూపిస్తారు. నువ్వు కొనకపోతే చాలా కష్టం.
అందరూ కొనేస్తా ఉన్నారు. అయిపోతుంది. ఈ వెంచర్‌లో అన్ని ప్లాట్లు అయిపోతాయి. ఆర్ ఫ్లాట్లు అయిపోతాయి. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ లేదు. ఇక్కడ ఇంత పెరిగేసింది. బట్ నువ్వు కొనేప్పుడు రీసెర్చ్ చేసి ఆ బయింగ్ ప్రైస్ కరెక్టా లేదా తెలుసుకోకుండా నాకు దొరికితే చాలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ షార్ట్ అనేది షార్ట్‌నెస్ అనేది మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంది. సో, అందుకే మీకు అవైలబుల్ లేవు అని చెప్పే సిట్యుయేషన్ క్రియేట్ చేసి తొందరపెట్టి మనకి వాళ్ళకి నచ్చిన ప్రైస్ సెల్లర్ అమ్మే అవకాశాలున్నాయి. సో, అందుకోసమే ఈ సంవత్సరం మై అడ్వైస్ ఏంటంటే కొనేప్పుడు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ఎంట్రీ చేసేప్పుడు ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. చాలామంది నష్టపోయేది రాంగ్ టైమ్‌లో ఎంటర్ అవ్వడం. అంతా గ్రోత్ అయిపోయాక వచ్చి ఎంటర్ అవ్వడం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ చాలామందిది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చాలా చూస్తా ఉంటాం. సో, ప్లీజ్ అందుకే ఎంట్రీ ప్రైస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, బయింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ డిటర్మైన్ చేస్తా ఉంది. సో, అందుకే దాన్ని మీరు డిటర్మైన్ చేసుకొని ముందే కొంచెం అనాలిసిస్ చేసుకొని తొందరపడకండి. ఏ ఇన్వెస్ట్‌మెంట్ దొరికితే అది. అండ్ మంచి లాభాలు పొందండి ఈ సంవత్సరం. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.